ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరిస్తున్న తరుణంలో దేశంలోని ఏ రాష్ట్రాలు ఎంత జనాభాను కలిగి ఉన్నాయనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 2011 జనాభా లెక్కలు తాజా అంచనాల ప్రకారం ఉత్తర భారతదేశ రాష్ట్రాలు జనాభాలో అగ్రస్థానంలో కొనసాగుతుండగా దక్షిణాది రాష్ట్రాలు కూడా గణనీయమైన జనాభాతో టాప్ 10 జాబితాలో చోటు సంపాదించుకున్నాయి. మొదటి 5 స్థానాల్లో ఉత్తరాది హవా చూపిస్తోంది. దేశ జనాభాలో అత్యధిక భాగం మొదటి 5 రాష్ట్రాల్లోనే కేంద్రీకృతమై ఉంది. ఉత్తరప్రదేశ్ సుమారు 24 కోట్ల జనాభాతో దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. ఇది అనేక చిన్న దేశాల జనాభా కంటే కూడా ఎక్కువ. అత్యధిక జనసాంద్రత కలిగిన రాష్ట్రాల్లో ఒకటైన బీహార్ సుమారు 12 కోట్ల జనాభాతో రెండో స్థానంలో నిలిచింది. పారిశ్రామికంగా ఎదిగిన మహారాష్ట్ర 12 కోట్లకు పైగా జనాభాతో మూడో స్థానంలో ఉంది. సుమారు 10 కోట్లకు పైగా జనాభాతో పశ్చిమ బెంగాల్ 4వ స్థానాన్ని ఆక్రమించింది. సుమారు 8 కోట్లకు పైగా జనాభాతో 5వ స్థానంలో మధ్యప్రదేశ్ నిలిచింది. జాబితాలో తర్వాతి స్థానాల్లో రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాలు ఉన్నాయి. విస్తీర్ణంలో పెద్దదైన రాజస్థాన్ 8 కోట్లకు పైగా జనాభాను కలిగి ఉండగా అభివృద్ధి పదంలో దూసుకుపోతున్న గుజరాత్ 7 కోట్లకు పైగా జనాభాతో తన ఉనికిని చాటుకుంది. దక్షిణాది రాష్ట్రాల పరిస్థితి ఏంటి? దక్షిణ భారతదేశం నుండి తమిళనాడు, కర్ణాటక మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు టాప్ 10 జాబితాలో నిలిచాయి. సుమారు 7 కోట్లకు పైగా జనాభాతో ఆ దక్షిణాదిలో అగ్రస్థానంలో ఉంటూ జాతీయ స్థాయిలో మొదటి 10లో తమిళనాడు నిలిచింది. కర్ణాటక సుమారు 6 కోట్లకు పైగా జనాభాతో తర్వాతి స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ సుమారు 5 కోట్లకు పైగా జనాభాతో ఈ జాబితాలో 10వ స్థానంలో కొనసాగుతోంది.